నీకన్నీ ఏదో ఒక రోజుని చెప్తాను. ఒరే రవి, నేను వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేస్తాను రా. పర్వాలేదు, ఆగు. నీ దగ్గర మాకు రహస్యాలే ఉంటాయి. నువ్వు చెప్పమ్మా. మీ నాన్నగారు నన్ను మనసారా ప్రేమించి చేరదీశారు. ఆ సంగతి మీ నాయనమ్మ తెలిసి ఊరు వాడా యాగి చేసింది. తను చూసిన పిల్లని పెళ్లి చేసుకోకపోతే ఊరి పోసుకుని చేస్తానని బెదిరించింది. నా కోసం తనకు జన్మనిచ్చిన తల్లిని పోగొట్టుకోవడం ధర్మం కాదని ఆ పెళ్లి చేసుకోమని నేనే ఆయన్ని బలవంత పెట్టాను. అయినా ఆయన నాకే లోటు చేయలేదు. ఆయన మనసు నిండా నేను, నా మనసు నిండా ఆయన ఉన్నాం. ఆయన ఎక్కడున్నా ఆయన మనసంతా ఇక్కడే ఉంటుంది. మనసే కదమ్మా, ఆయనకు వచ్చిన దరిద్రం కూడా ఇక్కడే ఉంది. ఆ ఇంట్లో టీవీ, టెలిఫోన్, ఏసీ, సోఫాలు, ఆ దర్జా వైభోగం. అంతకు మించిన సంతృప్తి, సంతోషం నాకున్నాయి. ఒరే రవి, ఇదిగోరా ఆయన కీర్తి ప్రతిష్టలు కూడా నా దగ్గరే ఉంచుకున్నారు. చూడు బాబు, వనజ కలవారమ్మాయి, కట్న కానుకలు తెచ్చిపెట్టిన మనిషి. అందుకే ఆవిడ భార్య అయింది. మరి నువ్వేమయ్యావు? నేను ఆయన మనిషిని అయ్యాను. కాదు, పని మనిషి అయ్యావు. అమ్మా, నీకు ఆయన అంటే అభిమానం ఎక్కువై నీలో ఆత్మాభిమానం చచ్చిపోయింది. నీ బోటి వాళ్ళకి ఆత్మవంచనే త్యాగంగా అనిపిస్తుంది. ఇంకాసేపు నీ మాటలు వింటే నాకు పిచ్చి పడుతుంది. పదరా రవి, అన్నం తిని వెళ్ళరా. ఆ ఇంట్లో పెట్టారుగా కడుపు నిండా. ఒరే ఇడియట్, ఊరికే ఎందుకు అలా మదన పడతావు? జరిగిన దాన్ని చెరపడం మన చేతుల్లో లేదు. అందుకే నేను ఫూల్ అంటాను. ఏదైనా మన చేతుల్లోనూ చేతలోనే ఉంటుంది. మూర్తి, నా జీవితానికి 2 లక్ష్యాలు. వెరీ ఇంట్రెస్టింగ్. ఏమిటి రవి? ఒకటి, సినిమా తీయాలి. ఏమిటి సినిమా తీయడమా? ఎరా, సినిమా తీయడం అంటే సినిమా చూడడం అంత తేలిక అనుకున్నావా? దానికి కథ కమామేషు. కథ రెడీగా ఉందిరా, ఇంకా కావాల్సింది పెట్టుబడి. సర్లే, పెట్టుబడి పెట్టేవాడు నేను చూస్తాను. ఇంకా రెండోది, ఏ నాటికైనా మా అమ్మకి సమాజంలో ఇవ్వవలసిన స్థానాన్ని ఇప్పించాలి. మా అమ్మ కూడా ఇల్లాలనిపించుకోవాలి. అంతేకాని ఇలా ఉంపుడు కత్తిలా. ఇడియట్, ఏమిట్రా మాటలు? చిచి, చూడు, నీ లక్ష్యం సాధించడానికి నా ప్రాణాలు ఇస్తాను. ఓకే? అలా ఓ పిల్ల ప్రాణాలు కాపాడి హీరో అమరజీవి అవుతాడు. చూడు తంబి, నమకు అమరజీవి కథ వద్దప్ప, చిరంజీవి కథ కావాల. నిండా యాక్షను, రొంబ ప్రేమ, లవ్వు ఉండాల. పిల్లకాయలు లేసి డాన్స్ ఆడాల. తంబి, నీ కథ నీ కాడే వెచ్చుకోప్ప. నీ ఇంట్లో టీవీ, వీడియో డెక్కు ఉండాయా? నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయండి. అప్పో సరి, ఈ 3 క్యాసెట్లు ఎడుతుకుపోయి చూడు. అన్నీ కలిపి అదే మాదిరి మంచి కథ వండాల. ఎందులోంచి ఏ పాయింట్ ఎత్తామో ఎవరికి తెలియకూడదు. ఎన్న రిలీజ్ అయిన తర్వాత కూడా ఎవరూ చూడకుండా ఉండాలంటారు. ఎనసనే మీ దగ్గర వంటవాడు ఉన్నాడా? వాడికి క్యాసెట్ ఇవ్వండి, చక్కగా వండి పెడతాడు. నేను వస్తా. అడే పోడా. హలో బాల్ ఫ్రెండ్. హాయ్. బాల్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? ఐ మీన్ క్రికెట్ బాల్ ఫ్రెండ్. హౌ ఆర్ యు? ఫైన్. మీ క్రికెట్ మ్యాచెస్ ఎలా సాగుతున్నాయి? సండే మ్యాచ్ ఉంది, వస్తారా? థ్యాంక్స్. బై ద బై, మీ పేరు? లేడీస్ ఫస్ట్. ఓకే. రజని. మంచి పేరు. ఏం మంచి పేర్లండి, రజని అంటే చీకటి. పేర్లే ఉందండి, మనిషి తీరులో ఉంటుంది. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? రవి. తమాషాగా ఉంది. ఏమిటి తమాషా? మీరు వెలుగు, నేను చీకటి. అదా, మాటల్లో పడి చాలా దూరం వచ్చేసామే. లేదు, దగ్గరకు వచ్చేసాం. ఏమిటి? ఇదే మా బంగ్లా. బంగ్లా నిండా నౌకర్లు, చాకర్లు, అక్కలు, చెల్లెళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు. ఎందరున్నా ఆఖరి దాకా తోడొచ్చేది ఒక్కరే ఉంటారులేండి. దట్స్ లైఫ్. మీరు చాలా తమాషాగా మాట్లాడతారే. నేను జీవితాన్ని ఎప్పుడు తమాషాగానే తీసుకుంటాను. ఇదిగో వచ్చేసాం. స్త్రీ సేవా సదన్. అవును. ఇది అనాథాశ్రమం కదండి? అవునండి. అంటే మీకు అమ్మా నాన్న? ఆ ఇద్దరిని నేను ఎరగను. మీకు అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు. అదృష్టవంతులు. ఇక నేను వెళ్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కంపెనీ. గుడ్ నైట్. అలా కాదు, మీరు లోపలికి వెళ్ళి మీ గది కిటికీలను చెప్పాలి గుడ్ నైట్. ఎందుకు? ఓ, నేనే గదిలో ఉన్నానో తెలుసుకోవడానికి ఈ రూట్ లో వచ్చారా? కనిపెట్టేశారే? కనిపెట్టేశాను, కానీ నేను చస్తే చెప్పను. మీరు చెప్పేదాకా చస్తే నేను కదలను. యూ రియల్లీ మీన్ ఇట్? 100%. అయితే మీ ఓపిక.
ఏమిటలా ఉన్నావు? రవి, నువ్వు అనుకుంటున్నట్టు మీ నాన్నగారు చెడ్డవారు కాదు బాబు. చిన్నతనంలో ఎప్పుడైనా నీకు ఒంట్లో బాగలేకపోతే నాకంటే ఆయనే ఎక్కువ కంగారు పడేవారు. నీ పక్కన కూర్చుని నీకు సేవలు చేసేవారు. ఈరోజు ఆయన సంపాదన లేకపోయేసరికి నీకు కూడా ఆయనంటే అమ్మా, ఆప్యాయత ఉన్న వాళ్ళ మీదే కదమ్మా కోపతాపాలుండేది. ఆయనకి దెబ్బ తగిలితే పక్క నుండి సేవలు చేసే అవకాశం అదృష్టం లేకుండా పోయింది. ఊరుకోమ్మా, నాన్నగారికి ఏమీ కాదు, ఆయన బాగానే ఉంటారు. రవి, నువ్వేనా ఈ మాట అంటున్నది? ఒక్క రాత్రిలో నీలో ఎంత మార్పు వచ్చిందిరా? అదేం లేదమ్మా. సరే, రాత్రి సరిగ్గా నిద్రపోలేదుగా, వెళ్ళి పడుకో. నేను ఇక్కడే పడుకుంటాను. అమ్మా, చిన్నప్పుడు నీ చేతి గాజులతో ఆడుకుంటూ నీ ఒళ్ళో తలపెట్టుకుని హాయిగా నిద్రపోయేవాడిని కదా, అలాగే ఇప్పుడు కూడా నీ ఒళ్ళోనే నిద్రపోతాను. అబ్బే, ఇదిగో మూర్తి, నువ్వు చెప్పిన రవి పేరు ఎప్పుడు వినలేదే. యువకుడు మంచి భావాలతో ఆదర్శమైన సినిమా తీయాలని ఆశయం ఉన్నవాడండి. అబ్బే, ఆశయాలు ఎవరికి కావాలయ్యా? దానికి కావలసిన పెట్టుబడి మనం కదా పెడుతుంది. మరి మిగతా విషయాల సంగతి కథ గురించా? మా రవి దగ్గర చాలా కథలున్నాయండి. అబ్బే, కథలు ఎవరికి కావాలయ్యా? చూడు, రాగానే మంచి మందు ఇచ్చావు. మరి మిగతా విషయాల సంగతి భోజనం తెప్పించమంటారా? ఏం తెప్పించను? చికెన్, మటన్, బిర్యానీ. అబ్బా, తాగిన మొత్తంతో దిగిపోయిందయ్యా. చూడు, తిండి పెట్టడానికి ఇంట్లో ఆవిడ ఉంది, అది తప్ప మిగతా విషయాలు బయట జరుపుకోవడం మన ఆచారం. అంటే ఈ విషయాలు కూడా తెలియకుండా మీ సినిమా ఎట్టా తీస్తారయ్యా? అబ్బే, ఎక్స్క్యూజ్ మీ. ఒరే రవి, మన సినిమాకి పెట్టుబడి పెట్టించే పెద్ద మనిషిని తీసుకొచ్చాను. అతను సినిమా ఇండస్ట్రీని కాచి వాడబోసిన మనిషి. ఎవడు? ఆ తాగుబోతా? తాగుబోతో తిరుగుబోతో. అతని చేతిలో బంగారు బాతులు ఉన్నాయరా? ఒరే ఫూల్, వాడు మనకి పెట్టుబడి పెట్టించడం ఏమో గానీ ముందు నువ్వే వాడికి పెట్టుబడి పెడుతున్నావు. నాకు 10 రూపాయలు, సినిమాకి వెళ్ళాలి. అది ఆయనకి ఇచ్చేమా? ఏయ్, నువ్వు వెళ్ళు. మాత్రం లేకపోతే సరే, ఎవరా? వీడెప్పుడు బాగుపడతాడో ఏమిటో. రవి, రవి, ఉండమ్మా. లేరా? ఇవాళ సొసైటీ మీటింగ్ ఉందంట. ఇప్పటికే వాళ్ళు 4-5 సార్లు వచ్చేళ్ళారు. వస్తే వచ్చారులే. నేనేమన్నా ప్రెసిడెంట్నా సెక్రటరీనా? నేను వెళ్ళకపోతే మీటింగ్ ఆగిపోవడానికి. అదిగో వాళ్ళు మళ్ళీ వచ్చినట్టున్నారు. లేరా? లెమ్మంటుంటే. ఎందుకేనండి మొదటి నుంచి ముత్తుకునేది? ఈ సినిమా వాళ్ళకి ప్లాట్స్ ఇస్తే ఇదిగో ఇలాంటి గొడవలే వస్తాయి. కొనేటప్పుడు మాత్రం అప్పో సప్పో చేసి కొంటారు. ఆ తర్వాత ఏమో ఈ ట్యాక్సులు అవి కట్టమంటే మాత్రం అదుగో ఇదిగో అని ఇంటి చుట్టూ 100 సార్లు తిప్పుకుంటారు. లేకపోతే ఇంట్లో ఉండేలేరనిపిస్తారు కొందరు. రా రవి, రా, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం. రవి, 2 ఏళ్ల నుంచి మీ ఫ్లాట్కి ట్యాక్స్ కట్టలేదు. ఇలా అయితే ఎలా? కడతామండి. అదే ఎప్పుడు కడతారు అని అడుగుతున్నా. నువ్వు గాని ఆనందరావు గాని ఎప్పుడైనా సొసైటీ మీటింగ్ ఒక్కసారంటే ఒక్కసారైనా వచ్చారా? సొసైటీలో ఏ ఒక్కరూ మున్సిపల్ ట్యాక్స్ కట్టకపోయినా మొత్తం సొసైటీ ఆస్తంతా జప్తు చేస్తారన్న సంగతి నీకు తెలుసా? తెలియదండి. ఇప్పుడు తెలిసిందిగా, మీ వల్ల మా బోటి మర్యాదస్తులంతా రోడ్డును పడాలా? ట్యాక్స్ కట్టం మీ వల్ల కాకపోతే చెప్పు, మేమందరం సందా వేసుకుని మరీ కడతాం. తెల్లారు లేచి ఎంతమందికి దాన ధర్మాలు చేయటం లేదు, అందులో ఇది ఒకటి అనుకుంటాం. మీరు నాకంటే పెద్దవాళ్ళు, చిన్నప్పటి నుంచి తెలిసిన వారు కాబట్టి సరిపోయింది. ఇదే మాట ఇంకొకరు అనుంటే ఈ పాటికి హాస్పిటల్లో ఉండేవాళ్ళు. ట్యాక్స్ రేపు కడతాను.